బాగుంది. లవ్ బాండింగ్ ఎలా ఉండాలని చూపించిన బాగుంది. ఇది మంచి సజెషన్ మూవీ అన్న. ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది. అసలు సూపర్గా ఉంది నిజంగా. మంచి లవ్ స్టోరీ. అసలు ఆ సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ అయితే మామూలుగా లేదు భయ్యా. నిజంగా ఒక సినిమా డైరెక్షన్ చేయడమే అద్భుతం అనుకుంటే, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా నిజంగా సూపర్ సార్. అసలు మామూలుగా లేదు సార్. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ నిజంగా. ఈ ఫ్రైడే అసలు మామూలు లేదు, కుమ్మేసుకోవచ్చు అన్నమాట. వేరే సినిమాలు చూడాల్సిన అవసరం లేదు భయ్యా. హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఒక్క సినిమా చూస్తే చాలు, మీకు లైఫ్లో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీతో రండి, చక్కగా సినిమా చూడండి. డైరెక్షన్ కానీ, లొకేషన్స్ కానీ, స్టోరీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా అదిరిపోయింది. అసలు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఆర్టిస్టులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండరు. ఆ ప్యాడింగ్ ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు, టంకెళ్ళ భరణి గారు, ఆలీ గారు, సుహాసిని గారు, చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు భయ్యా. నేను చెప్పడం కాదు, మీకు ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. ఏ సినిమా మాత్రం చూసినా చూడకపోయినా మాత్రం ఈ ఫ్రైడే మాత్రం ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది భయ్యా. డోంట్ మిస్. థ్యాంక్ యూ. Just coming out from the theatres after watching Honeymoon Express. It's a very fun ride and it's a must watch for all the couples and young couples. So you'll actually see how therapy works and it's very important also. So do watch it this weekend. ఇప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ చూసేసి వచ్చాను. నేను మా డాటర్ లిటరలీ నా మ్యారేజ్ అయ్యి 30 years అయింది ఇప్పటికి. సో హనీమూన్ ఎక్స్ప్రెస్ చూసిన తర్వాత ఐ లిటరలీ వాంట్స్ టు డాన్స్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ విత్ మై ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఐ థ్యాంక్ బాలా who has produced such a beautiful movie. I thank everyone who observed. And therapy ani my daughter edaithe chepparo, it is 100% therapy. Everyone gets charged how wala life etla mala second life etla lead cheyalno. I thank you very much. Jai Hind. First of all, Bala Rajshekharan gariki congrats. It's a years long struggle వాళ్ళది అండ్ ఈరోజు ఫైనల్గా చూశాను. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అందరూ వచ్చి చూడండి. ఇట్స్ సైఫై అండ్ రామ్ కామ్ థ్రిల్లర్. సో ఆ కామెడీ ఇంకా సైఫై మిక్స్ చేశారు బాగా. అండ్ లాస్ట్ వరకు చూడండి, ఇట్స్ వెరీ నైస్ అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. బాగుందండి. ఇట్స్ అ నైస్ మూవీ, నైస్ మెసేజ్. ఐ థింక్ వెరీ యాప్ట్ ఫర్ దిస్ జనరేషన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. బాగా చేశారు. ఇట్స్ లైక్ ఐ సెడ్, చాలా డిఫరెంట్గా తీశారు మూవీ. ఇట్స్ అ వన్ టైమ్ వాచ్ డెఫినెట్లీ విత్ ఫ్యామిలీ. And I like the way Chaitanya and Hebba and everybody, it's a lot of very senior artists. It was very nice to see Suhasini madam and Talangani Bharani sir. It was nice. Chala bagundi movie. Definitely you should watch it. I think the younger generation should watch this movie to get some very important much needed lessons in life. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ చాలా ఎంజాయ్ చేసామండి. గుడ్ రామ్ కామ్, చాలా ఫ్యాంటసీ రామ్ కామ్ చాలా రోజుల తర్వాత చూసాం. చాలా ఎంజాయ్ చేస్తాం. మంచి ఫన్ ఫ్యాంటసీ రామ్ కామ్ అండి. అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఐ థింక్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అన్న ఇప్పుడే చూశాను హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా. అయితే చాలా అంటే చాలా బాగుంది. హెబ్బా పటేల్ యాక్టింగ్ గారి, చైతన్య గారి మంచి పెర్ఫార్మెన్స్. ఒక సినిమా అయితే చాలా బాగుంటుంది అన్న. ఒక ఫన్తో, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కపుల్స్ మధ్య చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక మెసేజ్ ఉంది సినిమాలో. సో అన్నిటికి మించి చాలా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అంత బాగుంది సినిమా. సో అందరూ లైఫ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. అంత బాగుంది. మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ చాలా మెయిన్ క్లైమాక్స్లో అయితే చాలా బాగుంటుంది. సో ఇంటర్వెల్ సీన్స్ కానీ, ఆ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే జనాలందరికీ కనెక్ట్ అయ్యిద్ది. తీసుకెళ్ళిన విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి అన్న. అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది హనీమూన్ ఎక్స్ప్రెస్ అనమాట. తనిఖీల భరిన క్యారెక్టర్ కానీ, సుహాసిని గారి క్యారెక్టర్, ఆలీ గారి క్యారెక్టర్ అన్నీ చాలా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎమోషన్ని తీసుకెళ్లారు. అంత బాగుందనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి హనీమూన్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ చూసిన అన్న. సినిమా మాత్రం అసలు ఎక్స్ప్రెస్ వేలో దూసుకుపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అంత బాగుంది మూవీ మాత్రం. సో మూవీ మాత్రం పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాలన్న. చాలా బాగా యాడ్ చేశారు మన హెబ్బా గారు అండ్ మన చైతన్య అన్న. చాలా న్యాచురల్గా చేశారు. ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో న్యాచురల్గానే చేస్తారు. దీంట్లో ఇంకా బాగా చేస్తారని చెప్పుకోవచ్చు. ఆయన హనీమూన్ ఎక్స్ప్రెస్ అని సినిమా చూసిన. నాకు టైటిలే కొంచెం విచిత్రంగా అనిపించి సినిమాకి వచ్చిన. సినిమా అయితే మామూలుగా లేదు. నిజంగా హీరోయిన్ యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిరన్న. అంటే పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనేది క్లియర్ కట్గా చూపించారు సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏదైనా కాన్సెప్ట్ అన్న డైరెక్టర్ గారు మీరు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం అనేది చాలా అంటే చాలా గ్రేట్. అంటే ఇలా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. మా అందరికీ
అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా లవ్లో ఉన్న వాళ్ళు, లవ్ విలువ అంతా తెలిసిన వాళ్ళు పక్కా చూడండి సినిమా. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. సాంగ్స్ కానీ నెక్స్ట్ తనికెళ్ళ భరణి గారు ఇంకా సుహాసిని గారి క్యారెక్టర్స్ ఉంటాయండి. మామూలు క్యారెక్టర్స్ కాదు అవి. లాస్ట్ వరకు మనకు అసలు తెలియవు ఆ క్యారెక్టర్స్ ఏంటా అని చెప్పి. లాస్ట్లో అర్థమవుతుంది. అంత బాగా నాకైతే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయినా. సో మీరందరు సినిమాని చూడండి, హనీమూన్ ఎక్స్ప్రెస్ని. ఎవ్వరు మిస్ కాకండి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఆ ఒక్కొక్క ఏమంటారు ఆ వాటర్ ఫాల్స్ కానీ, ఆ కొండలు కానీ, ఆ చెట్లు కానీ మామూలుగా లేవు. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవలేనో, బ్రేకప్ అయిన వెళ్ళి హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా చూడండి. హాయ్ ఎవ్రీబడి, నేను ఇప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా చూశాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. నాట్ ఓన్లీ ఫర్ ఏదో యూత్ అనుకుంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు. కొత్త కాన్సెప్ట్, ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేస్తారు బాలాగారు. రియలీ కంగ్రాచులేషన్స్ బాలాగారు. ఎందుకంటే కొత్తగా సినిమా చూడాలన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే సినిమా ఆద్యంతం హిలేరియస్గా ఉంటుంది. ఎక్కడ మీకు సీరియస్ అని కానీ ఏడు పని కానీ ఉండదు. ఒక ఇమోషన్ అద్భుతంగా తీసుకెళ్లారు. రియలీ వండర్ఫుల్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. హైలైట్ ఆఫ్ ద ఫిలింలు ఏంటంటే భరణి గారు, సుహాసిని గారు, అలీ గారు ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా నేను డైరెక్టర్కి, సినిమాకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్. దయచేసి అందరూ చూడండి. నాట్ ఓన్లీ ఫర్ యూత్, ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హనీమూన్ ఎక్స్ప్రెస్. హాయ్ అండి, ఇప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ చూడడం జరిగింది. సో మూవీ చాలా బాగుంది. రీసెంట్గా మనం చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ చీటికి మాటికి గొడవ పడుకొని అన్ని చిన్న విషయాలకి డైవర్స్ అంటూ ఉంటారు. అలా కాకుండా ఎలా ఒకరినొకరిని అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మంచి మెసేజ్, యాజ్ వెల్ యాజ్ గుడ్ రామ్ కామ్ అండి. అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు అండి. సినిమా చాలా బాగుంది. అండ్ నాకు బాగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years ఫ్రెండ్. ఆయనకి లాస్ ఏంజల్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా బాలాకున్న యాక్టింగ్ సైడ్ ఎక్స్పీరియన్స్ కానీ, డైరెక్షన్ సైడ్ ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం అంతా కలిపి 100% ఎఫర్ట్ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. ఎస్పెషలీ సాంగ్స్ రియలీ గుడ్. సాంగ్స్ ఆర్ రియలీ గుడ్ అండి. నేను కూడా ఇదివరకు సుహాసిని గారితో వర్క్ చేశాను. అలాగా సుహాసిని గారు, మన తనికెళ్ళ భరణి గారు కాస్టింగ్ ఆఫ్కోర్స్ నా లాస్ట్ సినిమాలో హెబ్బా పటేల్ యాక్ట్ చేశారు. అందరూ ప్రతి యాక్టర్లు అందరూ బాగా చేశారు. ఇట్స్ ఎ గుడ్ వాచ్ అండి. రొమాంటిక్ సినిమా చూడాలి అనుకుంటే ఇట్స్ రియలీ గుడ్ ట్రీట్ ఫర్ యూ. హనీమూన్ ఎక్స్ప్రెస్ నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు ఏదో చిన్న అలిగేషన్స్, చిన్న ప్రాబ్లమ్స్ రావడం, వెంటనే డైవర్స్ తీసుకోవాలి, విడిపోవాలి, ఈ వర్షన్లో వెళ్ళిపోతుంది ఈ రీసెంట్ జనరేషన్. నిజంగా ఈ సినిమాలో ఆ పాయింట్ని తీసుకొని ఫన్నీగా వాళ్ళు చూపించడం కానీ, చేసిన యాక్టర్స్ కానీ వేరే లెవెల్ చేశారు. అసలు చాలామంది ఫ్యామిలీస్తో వస్తే ఎప్పటికీ లైఫ్లో విడిపోవద్దు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూపించిన లొకేషన్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే ఉన్నాయి భయ్యా. నిజంగా థియేటర్కి వస్తే ఒక మంచి మూవీ చూసాం అనే ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇందులో చేసిన మన హెబ్బా పటేల్ గారు కావచ్చు, చైతన్య అన్న కావచ్చు, ఇంకా అలీ గారు, సుహాసిని గారు, తనకేళ్ళ భరణి అన్న అంతా వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్లు ఎలా అనిపిస్తాయంటే రియల్ లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నామే, చూస్తున్నాం అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. ఒక కొత్తగా అనిపించింది, డిఫరెంట్ స్టోరీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి స్టోరీ తీసుకుని చాలా బాగా తీశారన్న. ఇంకా ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆయనే ప్రొడ్యూసర్ కూడా, ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదో కానీ చాలా బాగుంది. కొత్తగా అనిపించింది. నాకైతే చాలా సినిమాలు చూసాం ఇంతకుముందు, చాలా లవ్ స్టోరీలు వచ్చి చాలా ఇవి వచ్చాయి. ఇదైతే మనకు కొత్తగా అనిపించింది, అది నాకు నచ్చిందన్న. దీంట్లో మన యాక్టింగ్ చేశారు, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. మన హెబ్బా పటేల్ కానీ, మన చైతన్య గారు కానీ హీరోగా చేశారు. ఇంకా హీరోయిన్ వస్తే ఆమె క్యారెక్టర్ అయితే గుర్తుని పోతుంది మీకైతే. దీనైతే కపుల్స్ చూడాలి. ఇట్లాంటి సినిమాల్ని కపుల్స్ చూసారనుకో మీకు ఎలా అనేది మీకు అర్థమవుద్ది. సినిమా అయితే చాలా బాగుందన్న. OTTకి వచ్చేయకుండా థియేటర్లో వచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉండేది చెప్తానన్నా, ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యాంటసీ ఇది. సో నాకు నచ్చినది నేను చెప్తా. ఒకటి వచ్చేసి మ్యూజిక్ అయితే బాగుంది, నాకు చాలా బాగుంది. నిజమే సాంగ్ ఉన్నది, అది బాగా నచ్చింది నాకు. సినిమా మొత్తం టోటల్లీ 3 సాంగ్సే ఉన్నాయి. ఫస్ట్ సాంగ్, లాస్ట్ సాంగ్ చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ అయితే ఫీల్ బాగుంది, నాకు చూడడానికి బాగా అనిపించింది.